చెల్లింపు కావట్లేదు. ఓకే. 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 సో, ఇప్పుడేంటి ఏపీకి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. రఘురామకృష్ణరాజు గారు పెద్ద కాల్ ఇచ్చారు. రాపోతే సస్పెండ్ చేస్తాము ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఉంటో సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పేసి. ఆ ఎలా పరిస్థితి చేస్తారండి? 60 రోజులు దానికి బేర్ మినిమం టైం ఉంటుంది. హ్మ్. 60 డేస్‌లో ఒక రోజు అటెండెన్స్ పెడితే చాలు. హ్మ్. ఈ గేట్ పెట్టుకొచ్చి సంతకం పెట్టి వెళ్ళినా వీళ్ళు ఏమీ చేయలేరు. హ్మ్. ఆ మ్యాండేట్ రూల్ ఏం లేదు. లోపల కూర్చొని గంటలు కూర్చొని చావాలి ఇలాంటివి ఏం లేదు. హ్మ్. బడ్జెట్ మొదటి రోజు వస్తారండి. ఆ రోజు ఏం ఆర్గ్యుమెంట్స్ ఉండవు కదా. ఉండవు. ఓన్లీ చదవడమే పోయాలి కేశవగారు బోలోమని. ఆ రోజు వచ్చి కూర్చొని పోయాడు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? ఇంకో 60 రోజులు బెచ్చెట్ ఆడుకోవడమే. ఎందుకు అనవసరమైన విషయాలు? వాళ్ళతో ఏమైనా అయితే చెప్పమానండి. వాళ్ళతో కాని విషయాలు ఎందుకు అనవసరంగా ఊరికే ఓవర్ యాక్షన్లు తప్ప ఎగ్జిస్టెన్స్ కోసం ఎప్పుడు పోరాడకండి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గురించి విన్నాం కానీ రాజకీయాల్లో ఎగ్జిస్టెన్స్ ఏంటండి? మీరు ఎంత అయినా సరే మిమ్మల్ని ఉండి టికెట్ ఇచ్చి మరీ గెలిపించారు. రాజకీయం చేయండి. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు, కంటిన్యూ చేయండి, ఏమవుతుంది? మనం ఈ స్పీకర్ గారు అరకులో పెట్టిన దుకాణానికి మన్యం జిల్లాలో ఎలాంటి బంద్ పాటించాయో దాని రిప్రకేషన్స్ ఏంటో కాన్సిక్వెన్సెస్ చూడండి. మీరిద్దరూ ఒక పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు పవర్ చూపించడానికి ఆ తాపత్రయపడకండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఒక్కరో అంటే ఏదో భయపడి ఆ ఒక్కరోజు వెళ్ళి సంతకం పెట్టి వస్తాడా? అసలు ఇందులో భయం అన్న కాన్సెప్ట్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. భయం అంటే ఇప్పుడు అంటే రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తారనే భయంతో సంతకం పెట్టారని చెప్పి టీడీపీ 60 రోజులు ఉందండి. ఇంకా 60 రోజులు ఆల్రెడీ శాసనసభకు సంబంధించి సమావేశాలు జరిగి అప్పుడు వెళ్ళలేదు. ఎన్ని రోజులు లెక్కటండి? ఎన్ని రోజులు కనీసం 15 రోజులు ఏమో జరిగినాయి కదా. ఇన్ని నెలలు లెక్కండి, 60 రోజులు దాటిందా? 60 రోజులు దాటలేదు. మరి దేనికి ఊరిక ఈ టర్మ్ కాకపోతే నెక్స్ట్ టర్మ్ కనుక వెళ్ళాలి కదా. అరే అలా కాదనే, మీరు గాబరా దేనికి పడుతుండ్రు? ప్రమాణ స్వీకారం అయింది. కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఎంత డిలే అయింది? చాలా రోజులు చూస్తున్నారు కదా. ఎందుకు గాబరా పడతారు ఊరికే? స్పీకర్కి ఈ అనర్హత వేడుకు రోజు న్యాయస్థానాల దగ్గర నుంచి వచ్చిన వెరిడిక్ట్కే స్పీకర్ స్పందన చూస్తున్నాం. సో అలాంటి పాసిబిలిటీస్ ఉండవు. ఇవ్వమనండి ఊరికే టైం వేస్ట్ కార్యక్రమాలు. ఈ తపెల ఛానల్లో గంటలు చర్చించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు మీడియా ఏం చెప్తుంది? జగన్ రాజీనామా, లేదంటే పులివెందులకు బై ఎలక్షన్స్, లేదంటే డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు గారు చెప్తారు రాకపోతే అక్కడ పెట్టేసేస్తాము, సభ్యత్వం రద్దు చేస్తాము, పులివెందులో లేదంటే 11 మంది సంబంధిస్తే వాళ్ళకి బై ఎలక్షన్స్ పెడతామని చెప్తారు. ఎలక్షన్స్ కదా, దాని లెక్కలు దానికి ఉంటాయి, దీని లెక్కలు వెళ్ళుకుంటాయి. నీకు ఆవేశం ఉంటే అవతలకి ఉంటుందా? ఓకే. సో వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. ఉండకేమవుతుంది సార్? ఎవరికైనా ఆపాటి వ్యాపారాలు లేకుండా వాడు ఉండడు కదా. ఓకే. ఏదో గుడ్డ చేలే పండుగ మాజీ ముఖ్యమంత్రి అయినా ఆ పాటి అవగాహన లేకుండా ఉంటాడు. ఎట్ నుంచి మరతెట్టలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు ఉంటారు రాజకీయాల్లో. అందులో వాళ్ళ దాకా వస్తే వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మీరు కాపాడుకోలేదా? పార్టీ గెంతేసి లటక్కని తెలుగుదేశం గెంతేసి టికెట్ తెచ్చుకుని అలకలు పొలకలు అన్నీ అయ్యి టికెట్ తెచ్చుకుని ఆ ఉండి వర్మ నోట్లో మట్టి కొట్టి మీకు ఇచ్చిన టికెట్లు ఇవన్నీ మర్చిపోయాం అందరం. రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసం మరి ఏమో సార్, మీరు ఒక్కరికే ఎదుగుదల తెలుస్తుంది, అవతలకి తెలీదా? మీ స్టేచర్తో కంపేర్ చేస్తే ఆయన మాజీ ముఖ్యమంత్రి, రాజకీయం చూసినోడు, కష్టం కాంగ్రెస్ పార్టీ లాంటి దాన్ని ఎదిరించి బయటకు వచ్చినాడు. ఆ పాటు చూసుకోడా. జైలుకి వెళ్తేనే పెట్టుకుని చేస్తారన్న మనిషి అతను. మీరు సస్పెండ్ చేసేస్తారు, బై ఎలక్షన్లు వచ్చేస్తా అంటే దానికి భయం పడిపోయి డైపర్లు తలుపుకోవడానికి అయినా ఏబిఎన్లో డిబేట్లో కూర్చున్నాడు. సరే అది ఎవరైనా సరే ఉంటది కదా కొంచెం. అది ఏముంటుంది సార్? ఎందుకు దీనికి గాబరా పడుతుండ్రు? మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్లో కాన్స్టిట్యూషన్లో మీరు చూస్తే వీళ్ళు 60 రోజుల లోపున అన్నది ఒక క్లాజ్ ఉంది. 60 days సభ నిర్వర్తించిన 60 రోజులు. మీరు ఎలక్షన్ అయింది 60 రోజులు లెక్కెట్టేసి గాబరా పడితే కాదు కదా. ఎలక్షన్ అయిన నుంచి కాదు మరి ఇంకేట్ లెక్కెడతారు? 2-3 టర్మ్లు ఆల్మోస్ట్ సంవత్సరం. మీరు నేనే పెట్టండి సార్ సమావేశాలు రోజులు లెక్కెట్టండి. ఎన్ని రోజులు పెట్టారు ఇప్పటికి? 15 రోజులు పెట్టారు. ఓవరాల్గా 20 రోజులు దాటలే, 25 రోజులు దాటలే. ఏడు నుంచి లెక్కెడుతుండ్రు. ఇంకా 40 రోజులు గాబరా పడిపోయి సస్పెండ్ చేసేస్తారు. ముందు ఇక్కడ స్పీకర్ చేస్తున్న పని చూడమని తెలంగాణలో 23 మంది సభ్యుల మీద మీ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు సోఫార్ డిక్లేర్ చేసుకున్న ఎన్డీఏ కూటమిలో మీరు ఉన్నారు. ఇవాళ గౌరవ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. 23 మంది సభ్యుల మీద ఆనాటి ఆయనలో ఇచ్చిన కంప్లైంట్, దాని వాస్తవం, దాని ప్రతిచర్యలు స్పీకర్ వ్యవస్థ స్పందిస్తుంది చూసుకుని డిప్యూటీ స్పీకర్గా ఉండి మీరే ఎంత ఆవిడాడబడిపోతే ఆనాడు స్పీకర్గా ఉన్న ఆయన చేసిన పనులు ఏవి లెక్కలోకి రావాలనుకుంటారా? ఆవిడ చూడలేదు అనుకుంటున్నారా? ఏందో సార్ ఏవో మీకు స్థానాల్లో అయిపోస్తున్నారు అని చెప్పి ప్రజల మీద అనవసరమైన రుద్దేసి ఏడు సాధిస్తారు చెప్పండి. మీ స్థాయి మీరే తగ్గించుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కి ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఆపోజిట్ నుంచి రియాక్షన్స్ వస్తాయి కదా. ఏమని వస్తాయి? ఇప్పుడు స్కూల్కి హెడ్ మాస్టర్ గారు రోజు కడుపు నొప్పి అసలు ఎత్తను 4 పీకుతాను అంటాడు మనకి. పీకేది రేటు. ఇప్పుడైతే పోస్కోలు టోస్కోలు చట్టాలు కూడా అప్పుడే ఉన్నదానికే దిక్కులేదు మనకి.
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కేబినెట్ సమావేశాలకు రావట్లేదు? బడ్జెట్ పెట్టాలి. ఆయనకి సంబంధించి చాలా శాఖలు ఉన్నాయి. ఆయన బడ్జెట్ అలొకేషన్స్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో, ఆయన రాకుండా అలిగేమన్నా పుణ్యక్షేత్రాల పర్యటనకి వెళ్ళారా? లేకపోతే ఏమనుకోవాలి? ఏదైనా చెప్పండి సార్, హ్మ్. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే క్వశ్చనబుల్లే. హ్మ్. ప్రశ్నిస్తామని మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్నించే వాళ్ళు ప్రజలే ఉంటారు. హ్మ్. ఆయన పద్ధతి, ఆయన నడవడిక ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో అయితే హ్మ్. దేవాదాయ శాఖ మంత్రి నడుచుకుంటున్నాడు. ఓకే. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని మర్చిపోయినట్టుగా ఉన్నారు. హ్మ్. ఎవరో ఒకరు జ్ఞాపకం చేయాలి, హ్మ్. అంతకన్నా ఏం లేదు. హ్మ్. అంటే బేసిక్ ఆయన ఒక పెద్ద శాఖ, కీలక శాఖ చాలా పెద్ద రాష్ట్రానికి శాఖ. సంబంధించి. అందరూ ఇప్పుడున్న టర్మ్స్లో అయితే కేంద్ర బడ్జెట్ ఎలకేషన్స్, రాష్ట్ర బడ్జెట్ ఎలకేషన్స్ వీటిలన్నిటి మీద చాలా భయంకరమైన బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది. ఆయన వైటల్ రోల్ ప్లే చేయాలి ఆయన. మరి దానికి అతీతంగా ఆయన మన కేబినెట్ సమావేశం వెళ్ళలేదు. తదనంతర పరిణామాల్లో ఆయన ఆరోగ్యం అని చెప్పి వాళ్ళ గుళ్ళు గోపురాలు తిరుగుతుంది. ఆక్షేపణీయమే, అంత ఈజీ కూడా కాదు. అంటే ఏదైనా కూటమికి సంబంధించి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉండి అలాంటి వీళ్ళ చేతిలో ఏం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా, మనం నెత్తికెక్కించుకున్న బీజేపీ పార్టీ పరంగా ఉన్న పురంధేశ్వరరావు గారైనా, అటు నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇచ్చిన చతురతను ప్రదర్శించడమే కానీ వీళ్ళ దగ్గర ఒరిజినల్ డిస్కషన్స్ లేవు. ఓన్లీ టైం వేస్ట్ కార్యక్రమం. సో వాళ్ళు పప్పెట్ గవర్నమెంట్ ఇది, అంతే. వాళ్ళు ఏది ప్లాన్ చేస్తే దానికి తగ్గట్టు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అంతే. వాళ్ళు అటు నుంచి పైన నుంచి ఏంటి చెప్తారు, వీళ్ళు మామ